నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి. చెత్త చెత్తే కదా. చెత్త మారిస్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూసారా మీరు? ప్రజాప్రతినిధులు మార్చారా ఎప్పుడన్నా? ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. మొన్నటి వరకు మేమే గెలుస్తాం, వైకాంట్ 175 అని మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నా, వైకాంట్ పులివెందల. అవునా కాదా? ఎందుకు మీకు ఓటేయాలి? పులివెందల్లో బాబాయిని చంపిందానికి వేయాలనా? నీళ్లు ఇవ్వకుండా చేసిన దానికి వేయాలనా? రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి చేయాలనా? సమాధానం ఉందని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు 83 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 83 రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే. ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 35-36 రోజుల నుంచి పండగలు కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే ఏమీ పట్టించుకోని ప్రభుత్వం. వాళ్ళ జీతాలు పెంచింది తెలుగుదేశం. మళ్ళీ వాళ్ళని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మనం టిట్కో ఇండ్లు కట్టాం. 8,900 ఇండ్లు కట్టాం. ఏం చేశారు? వీళ్ళ ఇండ్లకు రంగేశారు. హెలికాప్టర్లు వస్తా ఉంటే చూసా. ఆ ఇండ్లకు రంగేసుకున్నారు. మీ ముఖాలకు వేసుకుని తిరగాలి మీరు. ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఆ ఇళ్ళు కట్టింది మనమోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి కూడా ఆస్తి ఉండాలని, ఇల్లు అనేది ఒక ఆస్తిని, మిడిల్ క్లాస్ ఎట్టయితే ఉంటారో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వాళ్ళకి ఇంటి వసతి ఇవ్వాలని అలాంటి ఇండ్లు నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 90% పూర్తి చేశాం. 10% చేయలేకపోయాం.